అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ గురించి కీలక ప్రకటన చేశారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం పరిష్కారం కోసం ఆగస్టు 15న అలస్కాలో సమావేశం కాబోతున్నట్టుగా వెల్లడించారు. ఈసారి భేటీతో కొన్నేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్ రష్యా వార్కు ఎండ్ కార్డు పడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ వార్పై 3 సార్లు చర్చలు జరిగినా ప్రతిఫలం మాత్రం రాలేదు. అధికారం చేపట్టినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి ఈసారి చర్చల్లోనైనా ట్రంప్ అనుకున్నది సాధిస్తారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలకు సిద్ధంగా లేనంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో ట్రంప్ నుంచి పుతిన్ కి కాల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశానికి ముందు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. 2022లో యుక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ యుద్ధం ఆగకుండా కొనసాగుతుంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ తో లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు. వేలాది మంది చనిపోయారు. ఈ యుద్ధం ఆగడానికి ఇప్పటి వరకు 3 సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ట్రంప్ అలస్కాలో పుతిన్ తో మాట్లాడి యుద్ధానికి ఓ ముగింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత నెలలో ఇస్తాంబుల్లో జరిగిన యుక్రెయిన్ రష్యా చర్చల్లో రష్యా భారీ డిమాండ్స్ పెట్టింది. యుక్రెయిన్ తమ నియంత్రణలో ఉన్న కొన్ని భూభాగాలను వదులుకోవాలని, అలాగే పాశ్చాత్య దేశాల సైనిక సహాయాన్ని తిరస్కరించాలని రష్యా కోరింది. గతంలో చర్చలు విఫలం కావడంతో ఈసారి ట్రంప్ ఈ భేటీలో యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి ప్లాన్స్ అమలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఎలాంటి కండిషన్స్ పెడతారు, వాటికి పుతిన్ అంగీకరిస్తాడా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ రష్యా గతంలో డిమాండ్స్ ను మళ్ళీ ప్రస్తావిస్తే యుక్రెయిన్ ఒప్పుకుంటుందా అన్నది చూడాలి.